ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉంది. అది పెను దాడుల వైపుకెళ్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 48 గంటలు గడువిచ్చారు. 24 గంటలు పూర్తయిపోయింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధం విడిచిపెట్టాలన్నారు. ఇరాన్ గూడా ఏమంటోంది? అమెరికా, ఇజ్రాయెల్ తప్పించి మిగతా షిప్స్‌ని వదిలేస్తాం అన్నటువంటిది. ఓ రకంగా అది కాంప్రమైజింగ్ పాయింట్. కానీ గ్యారంటీ లేదు. అధికారికంగా ఆ విషయాన్ని అమెరికాకి అది చెప్పదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటిదైతే చాలా సీరియస్‌గా నడుస్తోంది. రాబోయేటటువంటి 24 గంటల్లో ఏమైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్‌కి సంబంధించినటువంటి వన్ వే అటాక్ డ్రోన్స్‌ని అమెరికా రెడీ చేసి పెట్టింది. అదే సందర్భంలో రాబోయేటటువంటి 24 గంటల్లోపు కీలకమైనటువంటి పవర్ సెక్టార్స్‌ని ధ్వంసం చేస్తే, అంటే కరెంట్ ప్రొడక్షన్ సెంటర్స్‌ని డ్యామేజ్ చేస్తే వాళ్ళకి తాగునీళ్ళు కష్టం. ఎందుకంటే సముద్రపు నీళ్ళను శుద్ధి చేసుకొని వాడుకుంటున్నారు ఆళ్ళు తాగునీళ్ళగా మార్చుకుని. అది పెను ప్రమాదంలో పడుతుంది. దాంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగిపోతుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది అమెరికా. అమెరికాని దెబ్బ కొట్టడానికి డైరెక్ట్‌గా కొట్టలేరు కాబట్టి గల్ఫ్ దేశాల మీద దాడులు చేసి, గల్ఫ్ దేశాల డీశాలినేషన్ ప్లాంట్స్‌ని దెబ్బతీయడం ద్వారా సక్సెస్ అయ్యామని చెప్పుకోవాలని చూస్తోంది ఇరాన్.